మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై కమిటీ వేయాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. వ్యూహం సినిమాపై ఈ రోజు హైకోర్టులో విచారణకు వచ్చింది. చిత్రం విడుదలపై కమిటీ వేయాలని ధర్మాసనం నిర్ణయించింది. కమిటీలలో ఎవరెవరు ఉండాలన్నది పిటిషనర్ ప్రతివాదులు కలిసి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. నిర్ణయాన్ని హైకోర్టుకు తెలపాలని ఆదేశించింది. టాలీవుడ్ సంచలన దర్శకులు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాపై కమిటీ వేయాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. వ్యూహం సినిమాపై ఈ రోజు హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ అంశానికి సంబంధించి సమాచారం మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించినటువంటి వ్యూహం సినిమాకి రిలీజ్ మోక్షం కష్టంగా తయారైంది. రోజు రోజుకి వివాదాల పాలవుతుంది. దీనికి సంబంధించి ఏపీ సీఎం జగన్ కి సంబంధించినటువంటి బయోపిక్ లాగా ఈ సినిమాని ఆయన తెరకెక్కించాడు. గతంలో లక్ష్మీ ఎన్టీఆర్ అన్ని సినిమాలు చేసినప్పుడు కూడా వ్యూహం మాత్రం చాలా క్రిటికల్ గా మారినటువంటి పరిస్థితి. ఎందుకంటే ముఖ్యంగా ఎవరంటే నారా లోకేష్ దీనికి పిటిషన్ వేయడం జరిగింది. దీనికి సంబంధించి మమ్మల్ని, మా యొక్క ప్రతిష్టని, మా పార్టీ ప్రతిష్టని, వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ వ్యూహం సినిమాని చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా ఈ సినిమాను నిర్మించారని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ జరిగింది. హైకోర్టు అయితే దీనికి వాదోపవాదాలు విన్న పిటిషనర్ అలాగే ప్రతివాదులను కూడా దీంట్లో చేరుస్తూ ఒక కమిటీ నిర్ణయించింది. అంటే గతంలో కూడా ఇటువంటి వివాదాలు వచ్చినప్పుడు బాంబేలో ఒక సినిమా విషయంలో కూడా ఒక కమిటీ వచ్చింది బాంబే కోర్టు. దాన్ని పరిగణలోకి తీసుకొని ఇప్పుడు కూడా ఒక కమిటీ అయింది. ఇరుపక్షాలు వాళ్ళు నిర్ణయించిన ఒక కమిటీని నిర్ణయించి ఆ కమిటీ ఉద్దేశించిన ప్రకారం సినిమా ఎలా ఉంది అనేది చెప్తే దాన్ని బట్టి ఒక కమిటీ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మేము ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి హైకోర్టు ఇచ్చింది. దీనికి సంబంధించి ఒక కమిటీని కూడా నియమించడం జరిగింది. ఈ కమిటీ చెప్పినటువంటి సినిమా రిలీజ్ చేయాలా లేదా, ఎందుకంటే సెన్సార్ బోర్డు ఆల్రెడీ సెన్సార్ ఇవ్వడం జరిగింది. సెన్సార్ ఇచ్చినాక కూడా ఇప్పుడు ఈ పిటిషన్ వేయడంతో హైకోర్టు దీన్ని సీరియస్ గా తీసుకుంది. ఎందుకంటే వ్యక్తుల ఒక ఉద్దేశపూర్వకంగా సినిమాలు తీసినా కూడా, ఉద్దేశపూర్వకంగా ఆయన కామెంట్ చేసినా కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాలని చెప్పేసి ఇక్కడ హైకోర్టు కూడా సీరియస్ గా తీసుకుంది. ఈ విషయంలో కూడా ఎందుకంటే ఆ సినిమా రిలీజ్ తర్వాత జరిగేటువంటి దాడులు కాదు, జరిగేటువంటి అంటే ఇరుపక్షాలకు సంబంధించిన దాడులు జరుగుతాయి. తర్వాత లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటుంది. అంటే ఈ సినిమా వల్ల రిలీజ్ చేయడం వల్ల సమాజానికి జరిగేటువంటి లాభం ఏంటి, దీనివల్ల జరిగేటువంటి నష్టం ఏంటి అనేది కూడా దాని మీద పూర్తిగా కూలంకషంగా హైకోర్టు కూడా ఒక నిర్ణయానికి వచ్చి ఆ కమిటీ ఇచ్చిన నివేదికల ప్రకారం చేయాలని కమిటీ వేసింది. దాన్ని ఈ రోజే 12 గంటల లోపు చెప్పాలని చెప్పేసి అనేది. అయితే ఆ కమిటీ కూడా వాళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే సాయంత్రం లోపు ఎవరెవరు దీంట్లో ఈ కమిటీలో ఉంటారు, ఈ కమిటీ సినిమా చూడాలి. యాక్చువల్గా సినిమా చూసి వాళ్ళ నిర్ణయాలు అసలు ఏం చెప్తారు, ఇరుపక్షాలు, ఇటు పిటిషనరు అటు ప్రతివాదులకు సంబంధించినటువంటి ఇరుపక్షాలు ఏం చెప్తాయి దీంట్లో అది చూసి హైకోర్టు తీసుకుంటుంది. దాని ద్వారా దీన్ని సినిమా రిలీజ్ చేయాలా వద్దా, ఇది ఎలక్షన్ ముందు. ఎందుకంటే ఏపీలో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి 2 months లో. ఈ క్రమంలో అంటే వాళ్ళ పార్టీ ప్రతిష్టను దిగజార్చేందుకు ఇటువంటి రామ్ గోపాల్ వర్మ చీఫ్ ట్రిక్స్ చేస్తున్నారని నారా లోకేష్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి టీడీపీ నాయకులు అనేక సందర్భాల్లో కూడా జరిగింది. ఆయన డెన్ లో కూడా ఇక్కడ రామ్ గోపాల్ ఆఫీస్ ముందు కూడా టీడీపీ కార్యకర్తలు గతంలో ధర్నాలు చేయడం జరిగింది. దానిపై దాడులు చేస్తామని చెప్పి జరిగింది. టీడీపీ నేతలు కూడా అతని తలకాయను తీసుకొస్తే ₹1 కోటి ఇస్తాం కూడా ప్రకటించినటువంటి సందర్భాలు. అంటే ఇంత తీవ్ర స్థాయికి చేరుకుంది ఒక సినిమా రిలీజ్ వివాదం. ఇంత తీవ్ర స్థాయికి హైకోర్టు కూడా సీరియస్ గా తీసుకుంది. దీన్ని కూడా అంటే ఎవరైతే దానికి సంబంధించినటువంటి ఎవరు ప్రతివాదులకు తర్వాత పిటిషనర్ కి ఎవరైతే అనుకూలమైన వ్యక్తులు ఆ సినిమా చూస్తారో వారు ఇరుపక్షాలు ఇచ్చినటువంటి నివేదిక నుంచి మరి సినిమా రిలీజ్ చేయాలా లేదా అనేది మాత్రం హైకోర్టు పరిధిలో ఉంటుంది. ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చే నివేదిక ప్రకారం తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.
ఈ సినిమా రిలీజ్ ఉంటుందా లేదా. ఎందుకంటే సెన్సార్ బోర్డు గతంలో ఇలాంటి సినిమాలు ఇచ్చే ముందుకు ఆలోచించాలి. లా అండ్ ఆర్డర్ సమస్య ముఖ్యంగా ఉంటుందని. ఎందుకంటే పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఇట్లా చేస్తే రేపు ప్రజలకు సంబంధించిన అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయి, గొడవలు అవుతున్న ఉద్దేశంతో ఉంది. మరి హైకోర్టు తుది తీర్పు ప్రకటించడానికి టైం ఉంది. అది కమిటీ సినిమా చూశాక హైకోర్టు తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ప్రియా, అలాగే అశోక్, వ్యూహం సినిమాపై తెలంగాణ హైకోర్టు విచారణ పట్ల రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు? అండ్ అలాగే ఇప్పటివరకు వర్మ ఏమైనా రియాక్ట్ అవడం జరిగిందా? వర్మ ఈ సినిమా ఎప్పుడైతే రిలీజ్ ని అడ్డుకోవడం మొదలుపెట్టారో, ఈ రిలీజ్ మీద వివాదాలు అవుతున్నాయి, తనంతా కూడా చేసుకుంటూ వస్తున్నాడు. అయితే గతంలో కూడా ఇక్కడ హైదరాబాద్ లో ఒక మీడియా సంస్థలో కొంతమంది అన్న టీడీపీ నాయకులు కూడా ఏపీలో పెట్టాడు. అంటే ఏపీలో పెట్టడం హైదరాబాద్ కమిటీలో హైదరాబాద్ ఆఫీస్ లో ఇక్కడ మీడియా ఆఫీసు మీద ఇక్కడ ఉన్నట్టు డీజీపీకి కంప్లైంట్ ఇవ్వకుండా ఏపీలో పెట్టడానికి కారణం ఏంటి అంటే ఇది ఉద్దేశపూర్వకంగా సినిమా తీశారని. ఎందుకంటే లక్ష్మీ సెంటర్లోనే నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు టార్గెట్ చేస్తూ సినిమాలు చేశాడు. ముఖ్యంగా వాళ్ళకి అనుకూలంగా ఎవరికైతే అతను చేసేటువంటి పార్టీకి అనుకూలంగా చేసినటువంటి సందర్భం ఉంది. అంటే లక్ష్మీ ఎన్టీఆర్స్ లో ముఖ్యంగా అక్కడ లక్ష్మీ పార్వతి అండ్ ఎన్టీఆర్ ఒక లైఫ్ ని పెట్టడం జరిగింది. దీనికి ఆయన ఒక కథ అల్లాడు. దానికి సంబంధించి ఇప్పుడు దీంట్లో కూడా వ్యూహంలో కూడా అంటే ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని ఒక దోషిగా చూడడం, లేకపోతే ఒక విలన్ గా చూపించే ప్రయత్నం చేశారని చెప్పేసి అక్కడ ఎవరైతే ఉన్నారో నారా లోకేష్ ఆరోపిస్తూ ఒక పిటిషన్ వేయడం జరిగింది. అంటే ఇటువంటి జరిగినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఇరు వర్గాల మధ్య అంటే జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో కూడా ఈ గొడవలు జరిగే అవకాశం ఉంది. అంటే దీని విషయంలో హైకోర్టు కల్పించుకోవడం కూడా గొప్ప విషయమే చెప్పాలి. ఎందుకంటే హైకోర్టు లాంటి ఇటువంటివి తీసుకొని ఇంకా సెన్సిటివ్ మ్యాటర్లు, ఈ సినిమా రిలీజ్ అవడం వల్ల కాకపోవడం వల్ల జనాలకు వచ్చే నష్టమే లేదు. వస్తే ప్రొడ్యూసర్ లాభం అవుతాయి, ప్రొడ్యూసర్ దారులకు వాళ్ళకు ఎవరికైనా అనుకూలం జరుగుతుంది. కానీ ప్రజలకు సంబంధించిన ఆస్తులు కావచ్చు, ప్రజల అక్కడ ఉన్నటువంటి స్వేచ్ఛా వాతావరణాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. హైకోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోవడం కూడా కొంతమంది హర్షిస్తున్నారు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా ఉండి సినిమా రిలీజ్ చేయాల్సిందే అని చెప్పేసి ఆయనకు ఉన్నటువంటి లాలో ఉన్నటువంటి అనేక పిటిషన్లు వేయడం జరిగింది. ఈ సినిమా రిలీజ్ చేయడానికి తన కృషి చేస్తున్నాడు. అక్కడ నిర్మాత కూడా దాసరి కిరణ్ కుమార్ కూడా ఈ సినిమా పట్ల రిలీజ్ చేయాలని చెప్పి ఆయన వైసీపీ నాయకుడిగా ఉన్నారు. సో ఎందుకంటే ముఖ్యంగా ఈ సినిమా వివాదానికి కారణం ఒక జనరల్ పబ్లిక్ ఎవరైనా చేసి ఉంటే బాగుండు. కానీ పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఈ సినిమా నిర్మించడం వల్ల, అంటే వైసీపీ నాయకుడు దాసరి కిరణ్ ఈ సినిమాని నిర్మించడం వల్ల కొంచెం వివాదాలకు తలెత్తింది. ఆ ట్రైలర్ లో కూడా అతన్ని దూషించే విధానం కావచ్చు, అతన్ని పోలినటువంటి అంటే చంద్రబాబు నాయుడు పోలినటువంటి క్యారెక్టర్లు కావచ్చు, పవన్ కళ్యాణ్ పోలిన క్యారెక్టర్లు కావచ్చు, ఇవి ఖచ్చితంగా తమ ఇమేజ్ ని, పార్టీని, తన వ్యక్తుల్ని అంటే ప్రభావితం చేసే విధంగా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆరోపించండి. అయితే రామ్ గోపాల్ వర్మ మాత్రం సీరియస్ గా రిలీజ్ చేయాలనుకున్నారు. ఏదైనా కూడా ఇరు వర్గాల నుంచి కూడా సీరియస్ వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే న్యాయ నిపుణులు కూడా రైట్ అశోక్, థ్యాంక్ యూ.